హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఎలా ఉంటుందో. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ హైట్ తీసుకున్నాము. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15.5 లెంత్ అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చెస్ట్ దీనికి 32 కాబట్టి 8, 32ని 4 పార్ట్స్ చేస్తే 8 4 జా 32 ఎక్స్ట్రా కావాలి కదా మనకి ఖర్చు కోసం. దానికోసం 1.5 ఇంచ్ తీసుకొని నేనైతే 9.5 పెట్టుకున్నాను. ఇప్పుడు పైన కింద సేమ్ 9.5 పెట్టుకొని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మెజర్ చేసుకున్నాము. ఈ విధంగా బాక్స్ అయిపోయిన తర్వాత నెక్ డీప్ అనేది మనం మెజర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 32 సైజ్ కాబట్టి చిన్నగానే ఉంటుంది బ్లౌజ్ అయితే. కాబట్టి నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 పెట్టాను. మొత్తం 5 అవుతుంది. ఇప్పుడు మనం ఆర్మ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 పెట్టాను. దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకున్నాను. ఇక్కడ మనం 1 ఇంచ్తో ఆర్మ్ రౌండ్ గీస్తాం కదా, అలా గీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10.5 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకున్నాను. ఆ 10.5 దగ్గర పైన మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలానే కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ లాగా వేసుకొని మనం నెక్ షేప్ అయితే ఇక్కడ గీసుకోవాలి. చూసారు, ఎందుకంటే బాక్స్లా వేసుకుంటే మనం షేప్ అనేది నీట్గా గీసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది గీసేసాను. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి చెస్ట్ 32 కదా, ఒకసారి మెజర్ చేసుకున్నాము. చెస్ట్ వచ్చేసి 8 దగ్గర ఒక మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది 14 ఉంది ఈ బ్లౌజ్కి. కాబట్టి మనం ఆర్మ్ రౌండ్ 1 సైడ్ 7 రావాలి కదా, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేస్తే చూసారు కదా, ఎగ్జాక్ట్లీ 7 వచ్చింది. ఇప్పుడు మనం ఈక్వల్గా మెజర్మెంట్స్ వచ్చాయి కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము. కానీ ఒకసారి అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒకసారి చెస్ట్ మెజర్ ఆర్మ్ రౌండ్ ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి. ఎందుకంటే అలా చేయకపోతే మనకి చెస్ట్ దగ్గర వచ్చేసి మెజర్మెంట్ కొంచెం తేడా వస్తుంది, టైట్ కానీ లూజ్ కానీ పట్టేస్తుంది. కాబట్టి ఆర్మ్ చెస్ట్ మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక డాట్, తర్వాత వెనకాల డాట్స్ వేస్తాం కదా, షోల్డర్ మిడిల్లో పట్టుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుంది మనం. ఎందుకంటే బ్యాక్ పార్ట్ డాట్స్ వేసినప్పుడు మనకు గుర్తుంటుంది అక్కడ వేసుకోవాలి అని. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ కదా, మనం ఇదైతే క్రాస్ వేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ కట్టే వేసుకుంటాము. బ్యాక్ పార్ట్ని అలానే స్ట్రైట్గా పెట్టుకుని ఇంకొకటి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడే ఉండాలి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుంటామో ఫ్రంట్ పార్ట్కి కూడా ఫోల్డింగ్ వచ్చేసి మన సైడే ఉండాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రంట్ అనేది క్లోజ్లో ఉంటుంది. కాబట్టి మనం క్లోజ్ ఉన్న సైడే నెక్ అనేది మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఓపెన్ అవ్వకుండా ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మెజర్ కొలగ పెట్టుకొని కదలకుండా ఫ్రంట్ నెక్ అనేది మనం మెజర్ చేసుకున్న తర్వాత అక్కడికి షేప్ అనేది నెక్ షేపు గీసేసుకోవాలి. ఈ విధంగా నెక్ ఒకటి మనకు చేంజ్ అవుతుంది. తర్వాత సేమ్ షోల్డర్ ఎంత ఉందో అలానే మార్క్ చేసుకొని ఆర్మ్ కూడా అంతే సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. లెంత్ కూడా సేమ్ లెంత్ వస్తుంది మనకి. ప్రిన్స్ కట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే లెంత్ వస్తుంది ప్రిన్స్ కట్కి. ఈ విధంగా ఆర్మ్ నెక్ గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం పక్కకు తీద్దాం. కింద కూడా ఈక్వల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం. దీనికి కూడా ఆ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్కి ఏ విధంగా లోతు తీస్తామో దీనికి కూడా లోతు అయితే తీసుకోవాలండి. లోతు తీసిన తర్వాత ప్రిన్స్ కట్ కదా, పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టుకొని పొడవు వచ్చేసి 10.5 దగ్గర మార్క్ చేసుకొని అక్కడ దీనికి వచ్చేసి నేను 3.2 పెట్టానండి మిడిల్లో. 32 సైజ్ కాబట్టి బ్లౌజు
అలానే కింద పైన 10.5 ఎక్కడ వచ్చిందో అక్కడ 3.2 అయితే మెజర్ చేసుకున్నాను. కింద అక్కడ ఇంకో మార్క్ వేసాను కదా, అదైతే 1.5 పెట్టాను. అలానే లాస్ట్కి కూడా కింద 1.5 అనేది మెజర్ చేసుకున్నా, పైన 1/2 ఇంచ్ పెట్టుకున్నా. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఆ 1.5 మార్క్ దగ్గర నుంచి కూడా మిడిల్కు ఒక లైన్ ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత పైకి ఎక్కడికి అంటే ఆర్మ్ సైడ్ మనం కర్వ్ లాగా షేప్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ లాస్ట్లో కింద 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఈ 1.5 ఇంచ్ అనేది కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఉండాలి కదా జాయిన్ చేసినప్పుడు. అక్కడ వీడియో కట్ అయింది. లాస్ట్ కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా లోతు గీసాం కదా, సేమ్ అదే మార్కమ్మడి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే ఇప్పుడు చూడండి కింద 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఇట్లా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. కటింగ్ కూడా సేమ్ ఆ ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు కింద మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదైతే కట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఈ మార్క్ కట్ చేసి ఆ మిడిల్ క్లాత్ అనేది మనం పక్కకు తీసేస్తాము. ఈ విధంగా ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది అద్దినట్టు కూర్చుంటుంది నీట్గా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేద్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేస్తాము. ఫోల్డింగ్ అయితే మన సైడే ఉండాలి ఖచ్చితంగా. కొత్త వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోల్డింగ్ ఎటు సైడ్ ఉంది అని చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 3.5, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 4.5 పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి, 5 పెట్టుకున్నాను. ఫోల్డింగ్లో ఉంది కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మార్క్ వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి కట్ చేద్దాం. ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా కటింగ్ అయితే అయిపోతుందండి. ఎవరైనా కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్కి 1 సైడ్ లోత్ అనేది తీస్తాము. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి టక్స్ పెట్టుకుంటే జాయిన్ చేసినప్పుడు ఇది ఫ్రంట్కి జాయిన్ చేయాలని గుర్తుంటుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇంతేనండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. కొత్త వాళ్ళైతే ఈజీగా నేర్చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఫస్ట్ వచ్చేసి మామూలుగా అయితే క్లాత్ తక్కువగా ఉండి సరిపోదు అంటే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ ఒకటేసారి వేసి ఎక్కడ ఏ పార్ట్ సెట్ అవుతుంది క్లాత్ మిస్ అవ్వకుండా అలా వేసి కట్ చేస్తాను. కానీ ఇది క్లాత్ అయితే సరిపోతుంది అనేదితో ఒక్కొక్క పార్ట్ ఒక్కోసారి వేసి కట్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను, ఇది కటింగ్ చేశాను. మనం ఎప్పుడైనా లైనింగ్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ క్లాత్ ఉండే దాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫోల్డింగ్ ఇది కూడా మనకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగే ఉండాలి. బ్యాక్ పార్ట్ లానే పెట్టుకోవాలి ఈ విధంగా, ఎందుకంటే ఓపెన్ అయితే రావద్దు. ఒకవేళ మనకి క్లాత్ లేదు అన్నప్పుడు అలా ఓపెన్ ఉన్నా కూడా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది. మనం జాయింట్ వేస్తే జాయింట్ అనేది అయితే కనిపిస్తుంది కదా, కానీ కొందరికి సరిపోనప్పుడు అయితే తప్పదు, అలా అయినా చేయాల్సి వస్తుంది. దీనికి కూడా అంతే, కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, దీనికి లేస్ ఇచ్చారు కదా 1 సైడు, ఇదైతే హ్యాండ్స్కి వేస్తున్నాను నేను కాబట్టి ఫోల్డింగ్ చేసేసుకొని ఇది కూడా ఫోల్డింగ్ అయితే మన సైడే ఉండాలి. 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఎందుకంటే 2 హ్యాండ్స్ కాబట్టి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రాతో మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేయండి. ఇప్పుడు చూసాను కదా, జాయింట్స్ అయితే పడతాయి దీనికి. మనం కటింగ్ చేసేటప్పుడే ఆ జాయింట్స్ కూడా కటింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ కట్ చేసే పని లేకుండా. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక చోట పెట్టుకుంటే ఎక్కడ పడిపోకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు
ఇబ్బంది అయితే ఉండదు మనకి. ఈ విధంగా లైనింగ్ పీస్ కూడా ఒక్క పీస్ కూడా మిస్ అవ్వకుండా మనం బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు అలానే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.